పులిహోర పులుసుకు 1/2 కేజీ చింతపండు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు తగినంత మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతుల పొడి, బెల్లము, ఈ నువ్వులు, ధనియాలు ఇవి పొడి చేసి పెట్టుకోవాలి. ఇవే మొత్తం పోరింపులకు ఇవి మాత్రం పొడి చేసి పెట్టుకోవాలి. పులిహోర రకరకాలుగా చేసుకుంటారు. ఇవి మొత్తం కూడా పొడి కొట్టుకొని ఓన్లీ పొడి ఒక్కటి కలుపుతారు అన్నంలా. ఇవి మనం ఇవన్నీ పోరింపులు వేసుకొని ఒక రకం చేసుకుందాము. పెద్ద గిన్నె పెట్టుకున్నాము. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కాగింది కదా, ఆవాలు, జీలకర్ర వేస్తాము. పల్లీలు, ఒట్టిమిరపకాయలు, ఇట్లా కొంచెం పల్లీలు విచ్చుకపోతుంది. అప్పుడు పల్లీలు కాగినవని అర్థము. ఇప్పుడు మనం దీంట్లో శనగపప్పు వేస్తాము. శనగపప్పు, మినపప్పు వేసేస్తాం. ఇది కొంచెం వేగాలి మంచిగా. శనగపప్పు, మినపప్పు కొంచెం మంచిగా వేగాలి. శనగపప్పు, మినపప్పు రేగింది. కరివేపాకు వేస్తాము. ఇది కడిగి పెట్టుకున్న కరివేపాకే. కొంచెం చింపేస్తాం, కొంచెం అట్లనే వేస్తాం. పచ్చి కరివేపాకు వేస్తే మంచి స్మెల్ ఇట్లా వస్తుంది. ఇంత బాగా వస్తుంది స్మెల్. శనగపప్పు, మినపప్పు, పల్లీలు అన్నీ మంచిగా ఎగినాయి కదా. ఇప్పుడు మనం ఈ చింతపండు బాగా పిసికినాము. మనము చింతపండులో ఇట్లా ఇత్తులు ఇట్లా నార లేకుంటే డైరెక్ట్ గ్రైండ్ చేసుకోవచ్చు. మనం నానబెట్టిన చింతపండు మొత్తం గ్రైండ్ చేసుకొని డైరెక్ట్ దాంట్లో వేయచ్చు. కాకపోతే మరి దీంట్లో ఇత్తులు అవన్నీ ఉన్నవి. ఇత్తులు ఉంటే గ్రైండ్ చేయడానికి రాదు కదా. అందుకని నేను ఇట్లా తీసుకుతున్నా. ఇట్లా చిల్లులుగా ఇది ఉంటుంది కదా, ఇటువంటి గిన్నె దీని మీద పెట్టుకున్నాము. అంటే వడగట్టడానికి మనకు రాదు కదా. పసుపు 1 చెంచా వేద్దాము. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని దీంట్లో పెడతాం. మనం ఇట్లా వడగడతాం. మనం ఇట్లా కలిపితే దీనికి విత్తనాలు పోవు లోపలికి. విత్తనాలు కానీ నార అది ఏది పోవు, మంచిగా వేస్తుంది. ఓన్లీ చింతపండు పలుపు మాత్రమే పోతుంది. మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి మళ్ళీ అందాము. ఇవి లేకుంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చింతపండు గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసి ఇవన్నీ దాంట్లోనే ఉండిపోతాయి. ఈ పొట్టు కూడా ఉంది కదా దీంట్లో. ఇది ఉడకాలి. ఇప్పుడు ఇంకా కారం వేస్తాము. ఈ గంటతోన 2 గంటలు వేస్తున్నాం. 1/2 కేజీ కదా, 2 గంటలు వేస్తున్నాం. ఉప్పు ఇది సరిపోకుండొచ్చు. మళ్ళీ ఇది వేసి మళ్ళీ కొంచెం అయినాక చూద్దాము. లాస్ట్కు సరిపోతుందో లేదు. బెల్లం ఇంత వేస్తాము. 1/2 కేజీ ఉంది కదా, పడుతుంది. ఇంకా కూడా పడుతుంది. ఉప్పు, బెల్లము లాస్ట్ కొంచెం ఉడికినాక చూద్దాం. ఈ ధనియాలు, నువ్వులు గ్రైండ్ చేసుకొని వద్దాము. పొడి కలుపుతాం దీంట్లో. ఇది మనం నువ్వుల పొడి, ధనియాలు 2 గ్రైండ్ చేసినాం కదా, ఇది దీంట్లో కలిపేద్దాము.
ఒక బౌల్ వేసినాం కదా, మొత్తం వేసేసినాం. ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేస్తాము. వేసినాం కదా, అవి పొడి వేసినాం కదా, ఉడుకుతుంది. ఇంకా దగ్గరికి కావాలి. ఇంకా దగ్గరికి అయినాక బంద్ చేద్దాం. కొంచెం ఇంగు వేస్తాము. ½ కేజీ కదా, కొంచెం 2 స్పూన్లు అంతా వేసినాము. పులిహోర ఇట్లా తీసి మనం డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఇదంతా తీసి ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టామనుకో, ఇది మనకు డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు మనం ఫ్రిడ్జ్లో ఈ డబ్బాని తీసి అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 1 ఇయర్ వరకు కూడా తినొచ్చు, ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి రోజు తీసుకోవాలి, కలుపుకోవాలి, తినేటప్పుడు కలుపుకోవాలి.